ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరి ముద్ద కారం అండి. ఇది చాలా బాగుంటుంది. ఈ సీజన్లో ఎక్కువ ఉసిరికాయలు దొరుకుతాయి కదండి, అలాంటప్పుడు ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం పచ్చడి కాకుండా ఒకసారి ఇలా ముద్ద కారాన్ని కూడా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇందులో ఉసిరికాయలు మగ్గించుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ఉసిరికాయలని బాగా కడుక్కొని తుడుచుకొని పెట్టుకోవాలి, నీళ్ళేం లేకుండా. ఈ విధంగా చేసుకొని మనం ఇందులో ఉసిరికాయలని వేసుకొని మగ్గించుకోవాలండి. ఈ మగ్గిస్తే విత్తులు కూడా తొందరగా తీయడానికి వీలవుతుంది. ఒక 10 నుండి 15 నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో దీన్ని మగ్గించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూస్తుండారా, కలర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. కాయ కూడా కొంచెం మగ్గుతుంది, కాయ మెత్తబడుతుంది అన్నమాట. ఇంకొద్దిసేపు మగ్గించుకుందాము. ముందు వెనక ఇలా తిప్పేసుకుంటూ మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు కాయలు కూడా మగ్గిపోయాయండి. నేను 10 నుండి 15 నిమిషాలు ఇలా మగ్గించుకున్నాను. చల్లారిన తర్వాత మనము తీస్తే ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుందండి. మనం విత్తనాలను తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఆవిరి బిందె మనం ఉడికించుకున్నాం కదా, ఇంకా ఆయిల్ కూడా మొత్తం ఏం అయిపోదండి, దీనికి కొంచెం ఆయిల్ కూడా మిగిలిపోతుంది. ఈ విధంగా విత్తనాలను సపరేట్ చేసుకోవాలండి. ఈజీగా వచ్చేస్తుంది మనం ఆవిరి మీద ఉడికించుకున్నందుకు. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకొని ఎక్కువ వేడి పెడితే ఉసిరికాయలు అనేటివి మాడిపోతాయి. నేను అన్నీ తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేరొక ప్యాన్లో 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, వీటిని కొంచెం వేయించుకోవాలండి. వీటిని కొంచెం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం దూరగా వేయించేసేసుకోవాలి. తడి అనేది ఏం లేకుండా చూసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే పచ్చడి కూడా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలండి. ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో ఇవి వేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. మనం పప్పులను వేసుకున్నాం కదా, పౌడర్ చేసుకున్నాం చూడండి. ఇప్పుడు మనం ఉసిరి ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దీన్ని కూడా ఇప్పుడు ఇందులోనే 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ అయిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ రసం కూడా పిండేసి పెట్టేసుకోవాలండి. ఇందులో 1/4 కప్పు వరకు కారం వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్లు ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని వీటిని బాగా పచ్చడికి పట్టేటట్టు మనము బాగా కలుపుకోవాలండి. నిమ్మకాయ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి, పచ్చడి అనేది నల్లగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఉసిరికాయలు మగ్గించుకున్నాం కదా, అదే ప్యాన్లో 1 కప్పు వరకు మనము ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, అలాగే 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు కూడా వేసుకోవాలండి. ఇవి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే 7-8 వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకుంది కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి టేస్ట్ కూడా ఈ పచ్చడిలో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 3-4 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని కలుపుకోవాలండి.
ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను ఇంగువ పౌడర్ను కూడా వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది ఇంగువ పౌడర్ వేయడం వల్ల. ఒకసారి వీటిని బాగా కలుపుకొని మనం పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఇది వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది అప్పుడు తిన్నా బాగుంటుంది, ఒక 3 days అయిన తర్వాత కూడా తింటే పచ్చడి అనేది ఇంకా మగ్గి చాలా రుచిగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉసిరి ముద్ద కారం అనేది రెడీ అయిపోయిందండి. ఇది హెయిర్ గ్రోత్కైనా, కంటి చూపుకైనా, చర్మానికైనా చాలా మంచిదండి. దీన్ని మనము ఎండబెట్టుకొని పౌడర్ రూపంలో కూడా వాడుకోవచ్చు. ఈ సీజన్లోనే ఎక్కువ దొరుకుతుందండి. అంతే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.